హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హన్వికాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో టేస్టీగా అన్నంలోకి అద్దిరిపోయే తోటకూర శనగపప్పు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు కూడా. తోటకూర వేపుళ్ళు అలా తినలేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇలా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే 7 నుంచి 8 ఎల్లుల్లిపాయ రెమ్మలు అయితే వేసుకుని, ఒక టమాటా ముక్కలు అయితే వేసుకుని లో ఫ్లేమ్ లో ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో కొద్దిగా చింతపండు వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, అలానే కొద్దిగా రుచికి సరిపడే ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఇచ్చుకుని అదే కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని కొద్దిగా ఇంగువ వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద కట్ట తోటకూర అయితే తీసుకోవాలి. దాన్ని తీసుకుని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ పోపులో అయితే వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని కలుపుకొని మూత పెట్టి నీరు ఎగిరే వరకు మగ్గించుకోవాలి. తోటకూర అనేది తోటకూర పచ్చివాసన పోయి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టి ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే వేసుకుని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే పేస్ట్ అయితే ఇందులో వేసుకుని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో చూసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. కొంచెం దగ్గరికి అయ్యి ఈ వెల్లుల్లి కారం ఫ్లేవర్ మొత్తం తోటకూరకు బాగా పట్టుకుని ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీగా తోటకూర శనగపప్పు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుందండి. ఈ తోటకూర వెల్లుల్లి కారం రైస్తో తిన్నా, చపాతీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు శనగపప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.